హైదరాబాద్లో తెలంగాణ గిడ్డంగుల సంస్థ టీజీ అగ్రోస్ మధ్య పరస్పర అవగాహన ఒప్పందం కుదిరింది. మంత్రి తుమ్మల సమక్షంలో ఇరు సంస్థల ఎండీలు ఎంఓయూ పత్రాలపై సంతకాలు చేశారు. మౌలాలీలో రైల్వే స్టేషన్ పక్కన 23 ఎకరాల టీజీ అగ్రోస్ సంస్థ స్థలంలో 65 కోట్ల గిడ్డంగుల సంస్థ నిధులతో అత్యాధునిక వస్తువులతో కూడిన సమీకృత గోదాము నిర్మించాలన్నది ఎంఓయూ లక్ష్యం. మొత్తం 85,000 మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం గల గోదాము శీతల గిడ్డంగి ఏర్పాటు చేసి అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ఈ-కామర్స్ సంస్థలకు అద్దెకు ఇవ్వడం ద్వారా ఆదాయం పొందాలనేది ప్రభుత్వ లక్ష్యం అంటున్న రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావుతో మా ప్రతినిధి మల్లిక్ ముఖాముఖి. గణనీయంగా దిగుబడి రావడంతో అందుకు అనుగుణంగా గోదాముల యొక్క సామర్థ్యాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం పెంచేందుకు చర్యలు తీసుకుంటుంది. రాష్ట్రంలో గిడ్డంగుల యొక్క సామర్థ్యం ఎలా ఉంది, రాబోయే రోజుల్లో పంటల యొక్క ఉత్పత్తి ఎలా రాబోతుంది అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు ఉన్నారు. సార్ నమస్కారం. పరస్పర అవగాహన ఒప్పందం యొక్క లక్ష్యం ఏంటి? అగ్రోస్ ఇండస్ట్రీస్కి సంబంధించిన సుమారు 23 ఎకరాల భూమిని మరి తెలంగాణ వేర్హౌజింగ్ కార్పొరేషన్కి ఇవ్వడం జరిగింది. దాంట్లో 65 కోట్లతో ఇంటిగ్రేటెడ్ వేర్హౌజెస్ అంటే అక్కడ ఈ-కామర్స్, అదేవిధంగా కోల్డ్ స్టోరేజ్, అదేవిధంగా ఫుడ్ గ్రెయిన్స్ సంబంధించిన గోడౌన్లు, ఈ 3 కూడా ఒకే కాంప్లెక్స్లో ఉండే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసి ఈరోజు మరి మొదటి దశగా ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం చూస్తే ఒకవైపు మొక్కజొన్నలు, అదేవిధంగా వరిధాన్యం విపరీతంగా పండటం చాలా సంతోషం. అదేవిధంగా దానికి అనుగుణంగా మరి వేరేస్ ఆవశ్యకత కూడా, షార్టేజ్ కూడా మనం చూస్తూ ఉన్నాం. సుమారుగా 10 లక్షల టన్నుల మెట్రిక్ టన్నుల గోడౌన్లు అదనంగా నిర్మాణం చేయాలని చెప్పేసి వేర్హౌజింగ్ కార్పొరేషన్ నిర్ణయం చేసి దానికి అనుగుణంగా ఈరోజు ప్రణాళికలు సిద్ధం చేసి వివిధ దశల్లో నిర్మాణాలు ఉన్నాయి. ఇంకొక 2 monthsలో సుమారుగా 2 లక్షల టన్నుల మెట్రిక్ టన్నులది మరి గోడౌన్స్ అందుబాటులోకి రానున్నాయి. అదేవిధంగా ఒక 6 monthsలో మరొక 2 లక్షలు, ఆ విధంగా ఎవ్రీ 3 monthsకి 2 లక్షల లెక్క ఒక సంవత్సరం 2 సంవత్సరాల్లో ఇప్పుడున్న కెపాసిటీ 5 లక్షలకు తోడు ఇంకా 10 లక్షలు అంటే టోటల్గా 15 లక్షల టన్నుల మెట్రిక్ టన్నుల గోడౌన్స్ని నిర్మాణం చేపడతా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో మరి ఖమ్మం జిల్లాలో మిర్చి ఎక్కువగా పడుతున్న సందర్భంలో అక్కడ మరి కోల్డ్ స్టోరేజ్ నిర్మాణం కూడా చేపడతా ఉన్నాం. ఎక్కడైతే పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయో వాళ్ళకి మరి అందుబాటులో ఉండే విధంగా ఈ-కామర్స్ గోడౌన్స్ కూడా నిర్మాణం చేపడతా ఉన్నాం. అంటే 3 స్టేజీల్లో 3 రకాలుగా ఈ రకంగా అభివృద్ధి చేస్తా ఉన్నాం. గోదాములకు సంబంధించి ఎలాంటి ప్రత్యేకతలు సంతరించుకోబోతున్నాయి, వాటి యొక్క రూపు ఎలా ఉంటుంది? దీంట్లో లేటెస్ట్ టెక్నాలజీతో అంటే పెద్ద పెద్ద కంపెనీలు ఏదైతే అమెజాన్ ఇలాంటి కంపెనీలు వాళ్ళకి కావలసిన సదుపాయాలు, వాళ్ళకి కావలసిన సౌకర్యాలు ఏదైతే ఎక్కువ స్టోరేజ్ ఉండే విధంగా, తక్కువ స్థలంలో ఎక్కువ స్టోరేజ్ ఉండే విధంగా, అదేవిధంగా అత్యాధునికమైన సాంకేతికతో మరి లిఫ్ట్లు కానివ్వండి, లేకపోతే ఎక్సలేటర్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా పెట్టేసి ఈ కోల్డ్ స్టోరేజ్ల నిర్మాణం నిల్వ చేసి పెట్టడం కోసం దానికి మరి ప్రణాళికలు చూస్తున్నాం. ఇతర రాష్ట్రాల్లో కొన్ని గోడౌన్లు కూడా చూడటానికి వచ్చే వారం మరి మేము బెంగళూరు కూడా వెళ్తా ఉన్నాం. అగ్రోస్కి ఎంత వస్తుంది ఆదాయం, గిడ్డంగుల సంస్థకి ఎంత వస్తుంది? మేము ఇచ్చిన ప్రణాళిక ప్రకారం, మా అంచనా ప్రకారం 65 కోట్ల పెట్టుబడితో ఒకవైపు ఈ-కామర్స్, అదేవిధంగా ఫుడ్ గ్రెయిన్స్, కోల్డ్ స్టోరేజ్ నిర్మాణం చెప్పినట్టయితే సుమారుగా 15 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఆదాయం వస్తుందని చెప్పి మేము లెక్కలేస్తా ఉన్నాం. దీంట్లో మా షేర్గా 7 crores, అదేవిధంగా అగ్రోస్కి 5 crores per year వచ్చే విధంగా చేస్తాను. ఎప్పట్లోగా శంకుస్థాపన చేయబోతున్నారు? అలాగే శంకుస్థాపన చేసిన తర్వాత ఎన్ని రోజుల్లోగా ఈ యొక్క గోదాము అందుబాటులోకి వస్తుంది? DPRలు సిద్ధం చేస్తూ ఉన్నాం. అట్లానే ఇతర రాష్ట్రాల్లో ఎక్కడైతే ఈ-కామర్స్ గోడౌన్స్ ఉన్నాయో వాటిని కూడా పరిశీలన చేసి వచ్చిన తర్వాత ఈ నెలాఖరు కానీ మొదటి వారంలో కానీ ఇంటిగ్రేటెడ్ మరి వేర్హౌజెస్ని శంకుస్థాపన చేయబోతా ఉన్నాం. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 85 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉందన్నారు. రాబోయే 5 ఏళ్లలో దీన్ని 1.5 కోటి తీసుకెళ్లాలని చెప్పి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అందుదగ్గ కార్యాచరణ ప్రణాళిక ఎలా ఉంటుంది, నిధులు ఎక్కడి నుంచి సమకూరుస్తాయి? ఇది వేర్హౌజెస్ రకరకాల సంస్థల ద్వారా ఉన్నాయి. సెంట్రల్ వేర్హౌజింగ్, స్టేట్ వేర్హౌజింగ్, FCI, అదేవిధంగా మార్కెట్, ప్రైవేట్ గోడౌన్స్ కూడా ఉన్నాయి. తర్వాత అగ్రికల్చర్ మార్కెట్కి సంబంధించిన గోడౌన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి 80 లక్షల టన్నులు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. దాన్ని డబల్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచిస్తుంది. మా సంస్థకి 5 లక్షల టన్నుల గోడౌన్లు ఉంటే మేము 5ని 15 చేస్తున్నాం. మా టార్గెట్ ఒక 2 yearsలో టార్గెట్ రీచ్ అవుతాం. ఇందుకు అనుగుణంగా మా సొంత నిధులతోటే ప్రస్తుతం చేపడతా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసింది. ప్రధాన ఆహార పంట వరి అత్యధికంగా పండుతుంది, అంటే గణనీయమైన పురోగతి కనిపిస్తుంది. రాబోయే రోజుల్లో ఈ యొక్క నిల్వ చేయాలంటే అంత సామర్థ్యం మనకు ఉండబోతుందా? తప్పకుండా. ఇది గత 2 సంవత్సరాల్లో చూసినట్టయితే విపరీతమైన మరి క్రాప్ వస్తూ ఉంది. మరి మినిమం ప్రైస్ని కూడా
సపోర్ట్ ప్రైస్ అని పెట్టి కొనడంతో ప్రభుత్వానికి ఎన్ని వేల కోట్లు నష్టం వచ్చినా పర్వాలేదు, రైతులని మనం ఆదుకోవాలి అని చెప్పేసి ప్రభుత్వం ఆలోచిస్తున్న సమయంలో మరి గోడౌన్ల ఆవశ్యకత కూడా పెరిగింది. ఈ సంవత్సరం చూసినట్టయితే మరి మనం మొక్కజొన్న అదేవిధంగా ధాన్యం రబీలో పెద్ద ఎత్తున పంట వస్తూ ఉంది. దాన్ని నిల్వ చేయడం కోసం గోడౌన్ లేని మాట వాస్తవం. ఈ 2-3 సంవత్సరాల్లో అది అధిగమిస్తామని చెప్పి తెలియజేస్తాం. ఇది రాబోయే రోజుల్లో వ్యవసాయ పంట అనుగుణంగా గిడ్డంగుల సామర్థ్యాన్ని పెంచుతామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. ఆ దిశగా గిడ్డంగుల సంస్థ అడుగులు వేస్తున్నట్లు రాయల్ నాసిరావు చెప్తున్నారు. కెమెరామెన్ కేవీరావుతో కలిసి మల్లిక్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.